నా వయసు 25 సంవత్సరాలు. నేను రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తుంటాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. పెళ్లి చేసుకునే ముందు పెళ్లి గురించి ఏం తెలుసుకోవాలి? ఏ ప్రాబ్లం లేకుండా అంతా సజావుగా అయిపోవాలంటే ఏం చేయాలి? దీన్నే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఇంకా లేదు, ఫారిన్ కంట్రీస్లో ఉంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కలిపి తీసుకెళ్తే చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇద్దరికి కలిపి కౌన్సిలింగ్ చేస్తే చాలా వండర్ఫుల్గా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగా అవుతుంది, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ప్రీ మ్యారేడ్ కోసం ఓ 2 రోజుల పెళ్ళి ఉందన్నా సరే వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు. రేపే పెళ్ళి అనగా వెళ్ళొచ్చు, పెళ్ళి దగ్గర కనుక్కోవడం. వాళ్ళ దగ్గర మెయిన్గా ప్రీ మ్యారేడ్ కౌన్సిలింగ్లు ఏంటంటే అసలు జనరల్గా అయితే ఏంటంటే ముందే చూపించుకోవడం, ఏది హెచ్ఐవి లాంటివి కానీ, వీడిఆర్ లాంటివి కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, ఇలాంటివి ఉన్నాయని పరిశీలించుకోవాలండి. వ్యాధులు ఉన్నాయా? ఇది కాకుండా వ్యాధులు సంబంధించి బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాలి. బ్లడ్ గ్రూపింగ్ ఏంటంటే ఒకళ్ళేమో భర్త ఆర్హెచ్ పాజిటివ్, భార్య ఆర్హెచ్ నెగిటివ్ అనుకోండి. పుట్టేబడికి భర్త రక్తం వచ్చేటిది ఆర్హెచ్ పాజిటివ్ వచ్చేటిది ఆ బిడ్డ పరిస్థితి కొద్దిగా తారుమారు అవుతుంది. అంటే ముందే జాగ్రత్త తీసుకుని వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాలి తల్లికి. అప్పుడు అంచేత బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ ఒకటి ఇంపార్టెంట్. ఎలా అయితే హెచ్ఐవి టెస్టులు, వీడిఆర్ టెస్టులు చేస్తామో అవి చేయించుకునే కాకుండా బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాలి ప్రీ మ్యారేడ్ కోర్సులో. ఇది కాకుండా ఇద్దరికి సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, మగవాళ్ళకి అంగం ఎలా స్తంభిస్తుంది, ఏమిటి స్తంభిస్తూనే ఉంటుంది. ఆడవాళ్ళకి యోని రంధ్రం ఎలా ఉంటుంది, అది దాంట్లో వెళ్ళాలంటే ఏరుగా దాన్ని డైలేట్ చేయాలి, దానికోసం ఏం చేయాలి, అక్కడ ఎటువంటి లూబ్రికెంట్ రాసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది, దానికి స్త్రీ ఎలా సహకరించాలి, ఇవన్నీ పెట్టుకుని చేస్తే అసలు ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్ అనేది అర్థమయ్యేది చెప్తే చాలామందికి ఆ ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్ తెలియక ఒక రకమైన యాంగ్జైటీ వచ్చి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల అంగస్తంభన వైఫల్యం వస్తుంది. దాంతో వాడు ఒకసారి ఫెయిల్ అయిపోయి, అమ్మో నేను ఫెయిల్ అయిపోయి నాకు నరాల వీక్నెస్ ఉంది, నేను అస్తమయం చేశాను కనుక నాకు అస్తమయంకి రాదు కానీ ఆరుగా ఫీలింగ్ పెట్టేసుకుంటాడు. వాడు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయాడు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఫెయిల్ అవుతాడు. మళ్ళీ ఒక ఫెయిల్యూర్ కారణం అవుతుంది. అంచేత సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇబ్బంది ఇద్దరికి కావాలి. ఎందుకంటే ఆడవాళ్ళలో కూడా రకరకాల అపోహలు ఉంటాయి. ఇద్దరికి కలిపి కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు, విడివిడిగా కూడా వాళ్ళకున్న అనుమానాలు తీర్చవచ్చు. ఒక అబ్బాయిని వేరుగా కూర్చొని మాట్లాడచ్చు, అమ్మాయిని కూర్చొని, ఇద్దరికి కలిపి మాట్లాడాలి. కలిపి మాట్లాడితే వాళ్ళు నిజంగా అండి ఫస్ట్ నైట్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి భయం లేకుండా ఏం లేకుండా ఎంత సునాయాసంగా ఆ మొదటి రాత్రి మధురమైన రాత్రి, వెన్నెల రాత్రిగా వాళ్ళు మలుచుకుంటారు. అంచేత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గర చూపించుకొని వీలైనంత వరకు చూపించుకోండి. మనం ఎంత అరేంజ్ మ్యారేజ్ అయినా, ఇక లవ్ మ్యారేజ్ వెళ్ళాలంటే తప్పకుండా చూపించుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చేస్తే ప్రీ మామూలుగా అరేంజ్ మ్యారేజ్ కూడా చూపించుకుంటే ఫారిన్ కంట్రీస్ చాలామంది చేస్తారు. మన దేశంలోనే ఇంకా రాలేదు. మన దేశంలో కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చినట్లయితే అంటే వివాహ పూర్వ కౌన్సిలింగ్ అనమాట. అది ఉన్నట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.